కొన్ని దినాల నుంచి ఈ అంశం మీద వర్తమానం ఇవ్వమని నా అంతరంగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పురికొల్పుతున్నాడు. ఏంటన్నా వర్తమానం పైన చేయట్లేదు, అదో రకంగా ఉంది కదా. పంచభక్ష పరవాణాలు ఎప్పుడైనా తిన్నారా? తింటే ఎన్నడూ దీన్ని మీరు వదలరు. ఈ వర్తమానం చెప్పమని మీ హృదయాన్ని పురికొల్పాడా అని అనుకునేరు గాక. పంచభక్ష పరవాణాలు అంటే అన్ని రకాలైన ఆహార పదార్థాలు ఆ డైనింగ్ టేబుల్లో ఉంటే, అన్ని రకాలైన ఆహార పదార్థాలు ఆ వ్యక్తి తింటే, ఈరోజు పంచభక్ష పరవాణాలతో భోజనం చేశాను అని అంటారు. రైట్? పంచభక్ష పరవాణాలు అంటే వాడుక భాషలో వాస్తవం చెప్పాలంటే పంచభక్ష పరవాణాలు 5 రకాలు. పంచ అంటే మన పల్లెటూరులో పురుషులు కట్టుకునే పంచ అనుకునేరు గాక. పంచ అంటే 5. 1 కొరికేవి, 2 నవిలేవి, 3 సప్పరించేవి, 4 నాకేవి, 5 త్రాగేవి. ఈ 5 రకాలైన ఆహార పదార్థాలు డైనింగ్ టేబుల్ మీద ఉంటే దాన్ని పంచభక్ష పరవాణాలు అని అంటారు. అంటే అన్ని రకాలైన ఆహార పదార్థాలు కలిగింది. దైవజనమా, నేను చెప్పబోయే ఆహార పదార్థం ఒకటి ఉంది. యేసుక్రీస్తు వారు అంటారు కదా, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడని. తమ్ముడా, చెల్లి, ఈ సృష్టిలో అన్నిటిని మించి నిజమైన పంచభక్ష పరవాణం ఏదో తెలుసా? నా చేతిలో ఉన్న ఈ రాజగ్రంథం, నా చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం, ఇది పంచభక్ష పరవాణాల కంటే మరి శ్రేష్టమైనది. ఇంకో మాటలో చెప్పాలంటే ఆకాశం క్రింద భూమికి పైన ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో ప్రతి శాస్త్రం పుట్టినిల్లు పరిశుద్ధ గ్రంథం అని చెప్పటానికి లేశమైన నేను వెనుకాడట్ల. సకల శాస్త్రాలకు పుట్టినిల్లు, సకల శాస్త్రాలకు మూల స్థానం, సకల శాస్త్రాలను మించిన అతి శ్రేష్ఠ గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఇలాంటి శ్రేష్ఠ గ్రంథాన్ని ప్రజలు సరైన రీతిలో చదవక, కొందరు చదవక, మరికొందరు చదివినా సరైన రీతిలో చదవక, కొందరు చదవకపోవటానికి కారణం ఇది మత గ్రంథం అని కొందరు, అబ్బా ఇది చేయకూడదు అది చేయకూడదు, అబ్బో కట్టడలు ఎక్కువండి అని ఇంకొందరు, మన స్వేచ్ఛను భంగం చేసే పుస్తకం అండి అని ఇంకొందరు, మరికొంతమంది ఇలా రకరకాలుగా దీని మాధుర్యాన్ని ఎరగక గ్రంథాన్ని ప్రక్కన పెట్టారు. సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా బైబిల్ చదవలేని, ఏమనాలి ఆ మాటకి, దౌర్భాగ్యపు క్రైస్తవ సమాజం ఉంది అని చెప్పటానికి ఓ దేవుని ప్రతినిధిగా నేను సిగ్గుపడుతున్నాను. అసలు ఈ వర్తమానం ఇవ్వటానికి నా గుండెల్లో బాధ పుట్టించిన ఒక కొటేషన్ ఉంది. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. అపోస్తులైన పౌలు వారు చెరసాలలో ఉండి మనకు పత్రికలు రాశాడు. ఆయన చెరలో ఉండి రాసిన పత్రికలు, ఆయన చెరలో ఉండి పత్రికలు రాస్తే ఇంట్లో ఉండి ఆ పత్రికలు చదవటానికి నాకు టైం లేదు అన్నట్లుగా, ఆ భక్తుడేమో కొరడాలతో కొట్టబడి అరికాల నుంచి నడినెత్తి వరకు శరీరం అంతా గాయాలు పెట్టుకొని అలాంటి స్థితిలో చెరసాలలో ఉండి మనకు పత్రికలు రాస్తే ఇంట్లో ఉండి కూడా ఆ గ్రంథాన్ని చదవలేని దౌర్భాగ్యపు స్థితి కొందరి క్రైస్తవ జీవితాల్లో ఉంది. తమ్ముళ్ళారా, చెల్లెలారా, మీ అన్నగా, దేవుని ప్రతినిధిగా, దేవుని రాయబారిగా నా గుండె లోతులో నుంచి మాట చెప్తున్నాను. సకల శాస్త్రాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో దాగి ఉన్నాయి. ప్రతి శాస్త్రం ఈ గ్రంథంలో నుంచే పుట్టుకొచ్చింది. దీన్ని నువ్వు సరిగ్గా చదవాలే కానీ, భక్తుడైన దావీదు గారు అంటాడు కదా, నీ ధర్మశాస్త్రమందు మరుగై ఉన్న సంగతులు నేను గ్రహించున్నట్లు, ఆశ్చర్యకరమైన సంగతులు నేను గ్రహించున్నట్లు నా కన్నులు తెరువయ్యా. క్లోరోఫామ్, జేమ్స్ సింప్సన్
మీరు పేరు వింటారు. ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇస్తారే, అసలు ఆపరేషన్ చేసేటప్పుడు మత్తిచ్చి ఆపరేషన్ చేయాలి అనే థాట్ జేమ్స్ సిమ్సన్కి దేని ద్వారా పుట్టిందో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి. ఆదాము ప్రక్కలో నుంచి ఎముక తీసేటప్పుడు గాఢ నిద్ర, అంటే మత్తుతో కూడుకున్న నిద్ర, నొప్పి తెలియకుండా. ఓహో, మనిషికి ఆపరేషన్ చేసేటప్పుడు మత్తిస్తే ఆ నొప్పి తెలియకుండా ఉంటుంది కదా, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయొచ్చు కదా అని ఆదికాండంలో రాయబడిన మాట చూసి క్లోరోఫామ్ కనిపెట్టాడు. ఆయన అడిగారు, అయ్యా అసలు ఇలా మత్తు ఇంజెక్షన్ కనిపెట్టాలని ఈ గొప్ప థాట్ నీకు ఎలా వచ్చింది? మేధావ్య, ఆకాశం నుంచి ఏమైనా థాట్ వచ్చిందా? ఆ భక్తుడు చిరునవ్వుతో, ఆ థాట్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి వచ్చింది. మరొక ఆయన బైబిల్ కనిపెట్టాడు. ఆయన పేరు అందరూ ఎరుగుదురు. కావాలంటే మీరు కింద కామెంట్ బాక్స్లో రాయి. ఆయన అడిగారు, బాబు వెలిగించే ఈ బల్బుని ఎలా నువ్వు కనిపెట్టావు? చిరునవ్వుతో అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నా వైపు చూడాలి. ఈ బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించా. సాధారణమైన వారిని గొప్ప శాస్త్రవేత్తలుగా మార్చింది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అయ్యా బల్బు కనిపెట్టాలి, అసలు ఇది కనిపెట్టాలి అనే థాట్ నీకు ఎలా కలిగింది? ఆయన అన్నాడట, యోబు గ్రంథంలో ఒక మాట రాసును, నరులు చీకటికి అంతము కలుగు చేయుదురు. విన్నారా? చీకటికి అంతం కలుగు చేయుదురు. ఈ బల్బే కదా. అంటే చీకటికి అంతం కలుగు చేసే మార్గం కూడా ఉంది. ఏంటి ఆ మార్గం అని బల్బును కనిపెట్టాడు. ఆ భక్తుడు మాట్లాడిన మాట, బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించా. రైట్? స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ పేరు మీరు వినుంటారు కదా, రాక్ ఫెల్లర్. ఆ రోజుల్లో ప్రపంచంలో ఉన్న ధనవంతులందరిలో అత్యంత గొప్ప ధనవంతుడు ఆయన. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఓ భక్తుడు చదువుతున్నప్పుడు మోషే జమ్ము పెట్టెకు కీలు రాస్తారు కదా, కీలు అంటే తారు. తారు ఎక్కడ దొరుకుతుంది? పెట్రోల్ డీజిల్ ఎక్కడుంటుందో అక్కడ తారు దొరుకుతుంది. దానిలో నుంచి వచ్చే ముడి పదార్థాలే కదా ఇవన్నీ. ఎప్పుడైతే నైలు నది ప్రాంతంలో మోషేకు జమ్ము పెట్టే కీలు రాసి, ఆ కీలు జమ్ము పెట్టుకు పూసి నైలు నదిలో వదులుతారు కదా, ఎక్కడింతకు ఆ ప్రాంతం, ఎక్కడుంది ఆ ప్రాంతం అని మొత్తాన్ని కనుక్కొని అక్కడ డ్రిల్లింగ్ వేస్తే అద్భుతమైన ఆయిల్ వనరులు ఆ భక్తునికి దొరికాయి. అయ్యా ఆ తర్వాత స్టాండర్డ్ ఆయిల్ ప్రపంచ దేశాల్లో పేరుగాంచిన ఆయిల్ సంస్థగా మారిపోయింది. అడిగారు, బాబు ఇక్కడ పెట్రోల్ ఉంటుంది, ఇక్కడ డీజిల్ ఉంటుంది, ఇక్కడ ఆయిల్ దొరుకుతుంది, ఎలా నీకు తెలిసింది? ఈ జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జ్ఞానం బైబిల్ ఇచ్చిందయ్యా నాకు. ప్రపంచ మేధావులను పుట్టించింది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. తమ్ముడా, నువ్వు చదివే రీతిలో సరిగ్గా దీన్ని అన్వేషించాలే కానీ ఈ బైబిల్లో సకల శాస్త్రాలకు మించిన శాస్త్రం బైబిల్లో దాగి ఉంది. చెప్పమంటారా? ఆరోగ్య శాస్త్రం దీనిలో దాగి ఉంది, ఆర్థిక శాస్త్రం దీనిలో దాగి ఉంది, కుటుంబ శాస్త్రం దీనిలో దాగి ఉంది, మానసిక శాస్త్రం దీనిలో దాగి ఉంది, సాంఘిక శాస్త్రం, వాట్ నాట్ శాస్త్రాలన్నిటికీ పుట్టినిల్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఒకవేళ మీరు అంటారా, అన్నయ్య బైబిల్లో ఎక్కడ ఆర్థిక శాస్త్రం ఉందా అన్నయ్య అంటారా? టకాటకా చెప్తా. యేసు ప్రభు వారు అంటారు కదా, ఎవరైనా గోపురాన్ని కట్టదలిచినప్పుడు కూర్చొని తగులుబడి చూసుకోవాలి. ఎంత అవుతుంది, నేను కట్టగలుగుతానా లేదా, దీని ఎక్స్పెండిచర్ ఎంత, నా దగ్గర ఉంది ఎంత, మిగులుబడి ఎంత, తగులుబడి ఎంత, లెక్కలు వేసుకొని దిగండి. ఆర్థిక బేరీజు వేసుకొని దిగండి. లేదా లెక్కలు వేసుకోకుండా తొందరపడి దిగారా, కట్టడం మధ్యలో ఆగిపోద్ది, మీకు సిగ్గుపోద్ది అని అంటాడు. యేసు ప్రభు వారు
5 రొట్టెలు 2 చేపల కాడ ఆ రొట్టె ముక్కలు నేల మీద పడుంటే నష్టపరచుకుడి. చూసారా, ఈరోజు కొన్ని కుటుంబాల్లో ఇంట్లో మనుషులు తినేది తక్కువ, కుక్కలు తినేది ఎక్కువ. ఇంట్లో ఉండేది 2, ఆ 2కి 1/2 కిలో బియ్యం పోస్తారు కొంతమంది తల్లులు. ఆ 2 ఇంత తిన్న తర్వాత 30% అన్నం కుక్కలు. ఏదో అంటారు కదా, రాజుల సొమ్ము రాళ్లపాలని. యేసుప్రభు వారు అంటారు కదా, సోమరి చీమల యొద్దకు వెళ్ళు. అదే సామెతల గ్రంథంలో, చీమల యొద్దకు వెళ్ళు, చీమల యొద్దకు వెళ్ళు, 6 నెలల ముందుగానే అది ఆహారం సిద్ధపరుచుకుంటుంది. మనం చదవాలే కానీ, మీరు వినాలే కానీ, అలా చెప్పుకుంటూ పోతే రోజుల తరబడి. అర్థశాస్త్రం, ఆర్థిక శాస్త్రం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉంది. డబ్బుని ఎలా వాడుకోవాలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉంది. హెచ్చైన వాటి మీద మనసు ఉంచుకుడి. మీ స్థాయికి మించిన ఖర్చు పెట్టుకోకండి. ఆర్థిక శాస్త్రం, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఆర్థిక శాస్త్రాన్ని మీరు పాటిస్తే, బైబిల్లో ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంటుంది, దేశములో పేదలు ఉండనే ఉండరు. విన్నారా ఈ మాట? దేశములో పేదలు ఉండనే ఉండరు. పేదరిక నిర్మూలన కొరకు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ధనవంతుడు మరి ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు మరి పేదవాడైపోతున్నాడు. నేనంట, ప్రజల పేదరిక స్థితి నిర్మూలన చేయగలిగే శక్తి ప్రభుత్వాల చేతిలో లేదు, నా దేవుని మాటలో ఉంది. నా దేవుని మాటలో ఉంది. ఆ మాట పట్టుకొని అంటాడు కదా, పని చేయకుండా ఎవ్వడు భోజనం చేయొద్దు. చూసారా, ఇదంతా ఆర్థిక శాస్త్రం. రైట్. ఇంకా చెప్పమంటారా, ఇది ఆరోగ్య శాస్త్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో క్రొవ్వు తిననే తినకూడదు, క్రొవ్వంతయు యెహోవాది అంటారు. కొంతమంది చూడండి, 1/4 కిలో కూరలో 1/2 కిలో నూనె పోస్తారు. కొంతమంది వంట వండితే ఆ నూనె అట్లా తేలాడాల్సిందే. ఆ కరివేపాకు ఉంటుంది చూసారా, చేపలేత కొట్టినట్టు కొడతా ఉంటాయి. అరే, కూరగాయలు ఎంత, 1/4 కిలో కూరకి 1/2 కిలో నూనె. ఒక అన్న అంటాడు, అన్నయ్య మా ఇంట్లో నెలకు 10 కిలోల నూనె అన్నయ్య. ఎంతమంది ఉన్నారయ్యా ఇంట్లో? మొత్తం 3 అన్నయ్య, నేను, సిస్టర్ అన్నయ్య, మా చిన్నపిల్లోడు అన్నయ్య. మరి బంధువులు ఎప్పుడైనా వస్తారా? అస్సలు రారు అన్నయ్య. మాకే నెలకు 10 కిలోలు అన్నయ్య. అమ్మా ఎట్లా అన్నయ్య? ఏమంటారు, పూరి. ఆ పూరి చేస్తారా? ఇట్లా పిండితే ఏమంటారు, ఆ ద్రాక్షకాయలు పిండితే రసం ఎట్లా వస్తుందో ఏమంటారు అది, అదే పూరి. ఆ పూరిని ఇట్లా పిండితే ఆ ద్రాక్షకాయల నుంచి జ్యూస్ బయలుదేరినట్లు నీళ్లు బయలుదేరుతాయి అన్న, సారీ నూనె బయలుదేరుతుంది అన్న. చూడండి, మరి ఇద్దరికి ఆరోగ్యం బాగుందా అన్నాను. ఏమంటాడు తెలుసా, మా ఇద్దరికి బీపీలు ఉన్నాయన్న, ప్రార్థన చేయండి అన్నాడు. ఇంకొంచెం నూనె పోసుకుంటే బీపీఏ కాదు ఐపీ అయిపోద్ది ఈసారి. విన్నారా? బీపీ దేవుడు ఎరుగు. అరే, ఆరోగ్య శాస్త్రం బైబిల్లో ఉంది, కొవ్వంత యెహోవాది. తినేటప్పుడు కూడా కొలత ఇచ్చాడు దేవుడు. ఇదిగో ఇంతే, ఎంతకు మించి ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, ఇంతే కొలత ఇచ్చాడు. కొంతమంది అస్సలు తినరు, టీబీ తెచ్చుకొని చేస్తారు. కొంతమంది విపరీతంగా తింటారు, తిని. ఈ తినే కార్యక్రమంలో చాలామంది పాస్టర్ గారు ఇంటికి వచ్చినప్పుడు, అయ్యగారు మీకోసం ఈ వెరైటీలు, అదే పంచభక్ష పరవాణాలు, అవి కాదు పంచభక్ష పరవాణాలు, అసలు సిసలు పంచభక్ష పరవాణం ఇదే. రైట్ అయ్యగారు, మీకోసం ఇవన్నీ వెరైటీలు చేసాం, మీరు తినకపోతే మాకు ఎంత బాధ అయిపోయిద్దో మీకు తెలియదా? మాకు ఆశీర్వాదం పోద్దని పాస్టర్ గారికి పెట్టి ఆ తర్వాత సమాధి పెట్టిలో పెట్టేస్తున్నారు. పెట్టి కొలత. మీకు తెలుసా,
మాంసం తినేటప్పుడు పస్కా భుజించేటప్పుడు చేదు కూరలు తినమన్నాడు. గతంలో చాలాసార్లు చెప్పా, చేదు కూరలు తినమన్నాడు. ఎందుకు? మాంసం తింటే డైజెషన్ అయి బయటికి రావటానికి దరిదాపుగా 72 గంటల కాల వ్యవధి పట్టింది. విపరీతమైన బ్యాక్టీరియా. అలాంటప్పుడు ఈ చేదు కూర తిన్నప్పుడు యాంటీ బ్యాక్టీరియాగా పనిచేసి ఆరోగ్యంగా ఉంటారు. మీరు కావాలంటే చూడండి, రోజు నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ కాంబినేషన్ లేకుండా రోజు చికెను, మటను, పీతలు, రొయ్యలు, బొయ్యలు, కొయ్యలు, ఇక ఏమేమి ఉన్నాయో ఇవన్నీ తినేవాళ్ళు ఉన్నారు చూసారా? ఎప్పుడు చూసినా నీరసం అన్నయ్య, ఒంట్లో అసలు బలం లేదన్నయ్య, వాళ్ళని చూస్తే మనం ఊగిపోతాం. అరే రోజు నాన్ వెజే కదా, ఆ ఇంటి ఆయన అంటే రోజు నాన్ వెజే కదా. నాన్ వెజ్ పెడుతున్నాం నిజమే, కడుపులో పేగులన్నీ కులిపోయి బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది. ఆరోగ్య శాస్త్రం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాసింది. చెప్పమంటారా? కుటుంబ శాస్త్రం ఒక్కటేంటి సార్, ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు కొన్ని ప్రతి మాట అఫ్కోర్స్ కొన్ని మాటలు చదివేటప్పుడు బైబిల్ని ఇట్లా గుండెలకు హత్తుకోవాలనిపిస్తుంది, ముద్దాడాలనిపిస్తుంది. దేవా, ఇలాంటి నీతి కలిగిన మాటలు మాకు ఇచ్చావా అయ్యా, ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోగలం, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలమని ఆ మాటలు చదువుతుంటే హృదయం ఎట్లా పిండబడుతుంది. కుటుంబ శాస్త్రం, భర్త ఎలా ఉండాలి, నా దేవుడు సెలవిచ్చాడు. భార్య ఎలా బ్రతకాలి, నా దేవుడు సెలవిచ్చాడు. కడుపును పుట్టిన యవ్వన బిడ్డలు ఎలా బ్రతకాలి, నా దేవుని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. యవ్వన పిల్లలు త్రొట్టెలకుండా తల్లిదండ్రులకు ఎలా విధేయత చూపాలి, నా దేవుని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. అందుకని నేను అంట, సకల శాస్త్రాలకు మించింది దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఆ వాక్యం చదవకే, ఆ వాక్యం వినకే, ఆ వాక్యాన్ని ఆచరించకే మన బ్రతుకులు దౌర్భాగ్యపు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి. కొంతమంది వాక్యాన్ని ఎట్లా చేస్తారో తెలుసా? వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు. వాక్యం అంతా తెలుసు, చదువుతారు. వాక్యం ఇప్పుడు 2 అంచులు కలిగిన ఖడ్గం. కొందరి ఖడ్గానికి 1 అంచే ఉంటుంది, 2 అంచులు ఉండవు. ఎలాగో చెప్తా. ఆ పల్లెటూరు ప్రాంతంలో ఆ ఇద్దరు బ్రదర్స్, అంటే ఒకే చర్చికి వెళ్ళే బ్రదర్స్, వాక్యం బాగా తెలుసు. పొలం పనికి వెళ్ళారు. మధ్యాహ్నం భోజనం టైం. ఆ భోజనం టైంలో ఎప్పుడు ఇద్దరు కలిసి భోజనం చేసేవాళ్ళు. ఒకడు ఆ రోజు దూరంగా వెళ్ళి భోజనం చేస్తున్నాడు. సరే, ఈడు ఎందుకు దూరంగా వెళ్ళాడులే అని చెప్పి ఈ వ్యక్తి చెట్టు కింద కూర్చున్నాడు. తన క్యారేజీలో అంత కారం పచ్చడి ఉంది. సరే, కారపు మెతుకులు తిందాంలే అని మూత తీశాడు. మూత తీసేలోపు అవతలోడు భోజనంలో నుంచి భయంకరమైన గుమ్మలో, ఏంటయ్యే విషయం అంటే, అది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ మంచి గుమ్మలతో వాడు చేసుకొని వచ్చాడు. ఆడు పొలం పని కూడా బిర్యానీ తీసుకొని వచ్చాడు. మా విజయ్ లాంటి వాడు అనుకుంటా. మొత్తానికి పొలం పని కూడా బిర్యానీ తీసుకొని వచ్చాడు. పొలం పనికి బిర్యానీ తీసుకొచ్చి ఆ మూత తీసి తినేటప్పుడు ఆ భయంకరమైన వాసన వచ్చి, అదే భయంకరం అంటే బిర్యానీ వాసన వచ్చి, ఈ పచ్చడితో తినేవాడు ఆడి వైపు చూసి అంటాడట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలనే లేఖనాల్లో రాయబడలేదా అన్నాడంట. ఎవరు? పచ్చడి తెచ్చుకున్నవాడు. ఏమన్నాడు? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలని లేఖనాల్లో రాయబడలేదా అని అంటే, అవతలోడు ఇచ్చిన కౌంటర్ ఏంటో తెలుసా? నీ పొరుగువాడి దానిలో దేన్ని ఆశించొద్దని లేఖనాల్లో రాయబడిన సంగతి నీకు తెలియదా? నీ పొరుగువాడి ఎద్దునైనా, నీ పొరుగువాడి గాడిదనైనా, నీ పొరుగువాడి వస్త్రాన్నైనా, ఇప్పుడు ఇంకో కొత్త మాట కలిపాడు, నీ పొరుగువాడి బిర్యానీనైనా ఆశపడొద్దని లేఖనాల్లో సెలవిచ్చిన మాట నీకు తెలియదా అన్నాడంట. ఇప్పుడు నా వైపు చూడండి. వీళ్ళిద్దరి దగ్గర కత్తి ఉంది, కానీ విచిత్రం ఏంటో తెలుసా? వీళ్ళ దగ్గర ఉన్న కత్తికి ఒకవైపే పదునుంది, రెండో వైపు లేదు. వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం. చాలామంది దగ్గర 1 అంచే ఉంటుంది. భర్త వచ్చి అడుగుతాడు,
భర్త మాటకు లోబడాలి, విధేయత చూపాలని బైబిల్లో రాయబడలేదా అంటే భార్య ఏమంటుందో తెలుసా? భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి అని లేఖనాల్లో రాయబడలేదా? ప్రతి క్రైస్తవుడి దగ్గర కత్తి ఉంది, కానీ ఒకవైపే పదును. వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం. ఆ బిర్యానీ తెచ్చుకునేవాడు నీ పొరుగువానిది ఏమీ ఆశించొద్దనే వాక్యం చెప్పే కంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి అనే మాట పట్టుకుంటే ఇంకొక అంచు వైపు కూడా చూస్తే ఓ ముద్ద పెట్టేవాడు. ఈ పచ్చడి తెచ్చుకున్నవాడు నీ పొరుగువాని దానిలో దేన్ని ఆశించకూడదని అంచు అనుకుంటే నా పచ్చడి మెతుకులే నాకు పంచభక్ష పరవాణాలు, వాడిది నాకెందుకు? నిష్టగా బ్రతుకుతారు. దైవజనమ విన్నారా? కుటుంబ శాస్త్రం, పిల్లలు ఎలా పెరగాలి, పిల్లలు ఎలా ఎదగాలి, ప్రతి శాస్త్రం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాసింది. అంతేనా? మానసిక శాస్త్రం చెప్పండి ఒకసారి. మానసిక శాస్త్రం, కృంగిన వాడిని కూడా బ్రతికించగలిగిన శక్తి దేవుని వాక్యంలో దాగుంది. డాక్టర్లు అందరూ అంటారు మానసిక వ్యాధికి మందు లేదు అని. ఒకసారి చెప్పండి, ఏ వ్యాధికి? శరీరానికి గాయం అయితే, శరీరానికి అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు సార్. మనసుకు గాయమైతే కృంగిన మనస్సును ఎవరు లేవనెత్తగలరు? కృంగిన మనస్సును కూడా లేవనెత్తగలిగిన శక్తి జీవం కలిగిన దేవుని వాక్యంలో దాగుంది. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అంటారు, అన్నయ్య మీరు ఇంత ఆరోగ్యంగా ఇంత ప్రతి ఆదివారం 4 మెసేజ్లు, ప్రత్యేకమైన మెసేజ్లు చెప్తారు, శనివారం మెసేజ్ చెప్తారు, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మెసేజ్ ఇస్తారు. అన్నయ్య మిమ్మల్ని ధైర్యపరిచి ప్రోత్సహించే మీ మాటలు, వాక్యపు మాటలు ఏంటో ఒకసారి చెప్పండి అంటారు. నేను ఎప్పుడు బలహీనుడిని అనుకోను. యోవేలు గ్రంథంలో ఒక మాట రాసింది, బలహీనుడు నేను బలాఢ్యుడిని అనుకోవాలి అని. రెఫరెన్స్ కామెంట్ బాక్స్లో రాయండి. ఒకసారి చెప్పండి, బలహీనుడు ఏమనుకోవాలట? బలహీనుడు నేను పదే బలహీనుడిని అనుకున్నాడంటే ఆడు బలహీనుడు అయిపోతాడు. కానీ బలహీనుడు ఏమనుకోవాలట? బలహీనుడు నేను బలాఢ్యుడిని అనుకోవాలి. అది దేవుని వాక్యం. పౌలు గారు బక్క చిక్కినోడు, 3 ఖండాలు కదిలించే శక్తిగా 2 ఖండాలలో అడుగుపెట్టి భూలోకాన్ని తలకిందులు చేసేవాడిగా మారిపోయాడు. ఆయన స్లోగన్ ఏంటో తెలుసా? నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. సకల శాస్త్రాలను మించింది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. జుంటు తేనె ధారల కంటే మధురమైనది బైబిల్. ఆశ్చర్యకరమైన సంగతులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దాగి ఉన్నాయి. బ్రతుకు శాస్త్రం బైబిల్లో దాగి ఉంది. సాంఘిక శాస్త్రం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దాగి ఉంది. సాంఘిక శాస్త్రం ఎక్కడుందన్నా మాకు తెలియదే అని అంటారా? మోషేకు ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు 2 పలకల మీద రాశారు. ఒక పలక మీద మనుషుడు దేవునితో ఎలా బ్రతకాలి, 2వ పలక మీద 6 ఆజ్ఞలు. ఆ 6 ఆజ్ఞల్లో మనుషుడు తోటి మనిషితో ఎలా బ్రతకాలి, సంఘంలో ఎలా బ్రతకాలి, సాంఘిక శాస్త్రం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దాగి ఉంది. సంఘంలో ఎలా బ్రతకాలి. దానియేలు సంఘంలో బబులోను దేశంలో ఉద్యోగ స్థలంలో ఎలా బ్రతికాడు. సిరియా దేశంలో నయమాను ఇంటిలో చిన్నది ఎలా బ్రతికింది. సాంఘిక శాస్త్రం. ఉద్యోగ స్థలంలో మొర్దెకై గేట్ వాచ్మెన్గా ఉండి ఎంత నమ్మకంగా పనిచేశాడు. ఆ నమ్మకత్వమే గేట్ వాచ్మెన్ని లేవనెత్తి దేశానికి ప్రధానిగా నిలవబెట్టింది. సాంఘిక శాస్త్రం. సమాజంలో ఎలా బ్రతకాలి, వాట్ నాట్, మేలైన ప్రతిదీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దాచిపెట్టి ఉంచాడు. అందుకనే దీనికి నేను పెట్టుకున్న ప్రియమైన పేరు, ఎన్నో ఉన్నాయి, పంచభక్ష పరవాణాల కంటే శ్రేష్టమైనది, తేనె కంటే జుంటు తేనె ధారల కంటే బహుమధురమైనది దేవుని యొక్క వాక్యం. అంతేనా? వాటన్నిటికి మించి ఈ పరిశుద్ధ గ్రంథం పరలోక శాస్త్రం,
మట్టిఘటం. దివిని విడిచి భువిని విడిచి మట్టిఘటం, భువిని విడిచి దివికి ఎలా చేరాలి? లేఖనాలలో నిత్య జీవం దాగుంది. లోకంలో ఎన్నో గ్రంథాలు ఉండొచ్చు, అన్ని గ్రంథాలకు మించిన రాజగ్రంథం ఇది. ఇది రాజగ్రంథంగా పేరొందటానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? ఈ మట్టి మనిషి భూమిని విడిచి దివికి చేరే మార్గాన్ని తెలియచేసిన ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఇది బ్రతుకు శాస్త్రం నేర్పుతుంది, ఆర్థిక శాస్త్రం నేర్పుతుంది, సాంఘిక శాస్త్రం నేర్పుతుంది, విజ్ఞానాన్ని నేర్పుతుంది, కుటుంబ శాస్త్రాన్ని, వాట్ నాట్, మేలైన ప్రతిదీ నీకు నేర్పే ఏకైక రాజ గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఆ కొటేషన్ చదివారు కదా, పౌలు చెరసాలలో ఉండి పత్రికలు మనకు రాస్తే ఇంట్లో ఉన్న మనకు ఆ పత్రికలు చదివే ఓపిక లేకుండా అయిపోతుంది. సెల్ ఫోన్కి బానిసలు అయిపోయారా? టీవీకి బానిసలు అయిపోయారా? దేవునికి సమయం ఇవ్వకుండా వ్యర్థమైన వాటి దగ్గర బానిసలు అయిపోయారా? యేసు నామం పేరిట వ్యర్థమైన వాటి మీద ఉన్న అపేక్ష సిలువ వేయబడి నిరంతరం దేవుని వాక్యాన్ని ధ్యానించే ధ్యాన పురుషులుగా ఒక్కొక్క బిడ్డను నా దేవుడు ప్రతిష్ఠించునుగాక. పంచభక్ష పర్వణాలు రోజు భుజించుదామా? వాక్యపు మాధుర్యాన్ని వాక్యపు మాధుర్యాన్ని నిజంగా నువ్వు రుచి చూస్తే బైబిల్ ఫోన్ ప్రక్కన పెట్టిన ఫోన్ పక్కన ఇసిరేస్తావు, రాజగ్రంథాన్ని జుర్రుకుంటావు. అటు దైవిక కృప దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేయి. రోజుకొచ్చి కనీసం ఒక 10 అధ్యాయాలైనా దేవుని వాక్యం చదువుకోండి. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన మీ మాటలకై వందనాలు. మేము భూమి మీద సుఖంగా, సౌఖ్యంగా, నెమ్మదిగా బ్రతకటానికి మాకేమేం కావాలో ప్రతిదీ లేఖనాల్లో నువ్వు దాచుంచావయ్యా. ఎంత దయగలిగిన దేవుడవు స్వామి. తల్లి తన బిడ్డకు ప్రతిదీ నేర్పినట్లుగా, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి అన్ని పాఠాలు నేర్పినట్లుగా దేవా, వాళ్ళు కేవలం పుస్తక విషయాలే నేర్పగలుగుతారేమో, మీరు మాకు అన్ని విషయాలు నేర్పటానికి పవిత్ర గ్రంథాన్ని ఇచ్చారు. ఈ గ్రంథాన్ని ప్రతిదినం జురుకునే కృప దయచే. తేనె కంటే జుంటు, తేనె దారుల కంటే మధురమైన నీ వాక్యపు మాధుర్యాన్ని అనుభవించే కృప దయచే. ఎందరైతే ఈ వర్తమానం విన్నారో వారందరూ మీ వాక్యానికి బానిసలవుదురుగాక. వాక్యం 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 చేత తడిచి ముద్దాడేటట్లుగా ఒక్కొక్క బిడ్డ పట్ల మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు జరగబోతున్న ఉపవాస ప్రార్థనల కొరకు స్తోత్రాలు. రేపు జరగబోతున్న సకల పరిశుద్ధల ఆరాధనల కొరకు స్తోత్రాలు. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.